ఏర్పడిన సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె భూపాల్ ఆర్జీవన్ నాయకులకు సూచించారు. సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మే 25, 26 తేదీలలో గోదావరి ఖనిలోని శ్రామిక భవన్లో జిల్లా స్థాయి నాయకత్వ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులకు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె భూపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు, లేబర్ కోడ్ అంశాలపై బోధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1970లో కలకత్తాలో జరిగిన మహాసభలో సిఐటియు ఆవిర్భవించిందని, సిఐటియు ఆవిర్భవించి 54 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిఐటియు అనుబంధ కార్మిక సంఘాలు ఆవిర్భావ దినోత్సవాన్ని సెమినార్లు, సదస్సులు ఏర్పరిచి ఘనంగా నిర్వహించాలని, సిఐటియు నిదానమైన ఐక్యత పోరాటం, కార్మిక హక్కులకై సమరశీల పోరాటాలకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో 74 షెడ్యూల్డ్ పరిశ్రమలు కనీస వేతనాలను పెంచకుండా కేవలం బేసిక్ కరువు భత్యంను కలిపి నూతన జీవోలు విడుదల చేయడం దురదృష్టకరమన్నారు. సిఐటియు కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని డిమాండ్ చేస్తుందని, ఈ హక్కును సాధించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటం చేయనున్నట్లు తెలిపారు. మే 30వ తేదీ నాడు దేశవ్యాప్తంగా సిఐటి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. 1970 మే 30వ తారీఖున సిఐటి ఏర్పడింది. ఇప్పటికి 54 సంవత్సరాలు అయిపోయింది. ఈ 54 సంవత్సరాల్లో కార్మిక వర్గం కోసం ఐక్యత పోరాటం నినాదంతో పెద్ద ఎత్తున మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా మళ్ళీ పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని ఒక దేశవ్యాప్తంగా ఒక కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది, టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మరి డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే 6 నెలలు అయిపోతా ఉంది. ఈ 6 నెలల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి కూడా మాకేం చేయడం లేదనేటువంటి అసంతృప్తి కూడా క్రమంగా ఇప్పుడు పెరుగుతూ ఉన్నది. ఎందుకంటే కార్మికులకు సంబంధించింది అది సింగరేణి అయినా, ఎన్టీపీసీ అయినా, ఆర్ఎఫ్సీలు అయినా, మున్సిపల్ వర్కర్లైనా, గ్రామ పంచాయతీ వర్కర్లైనా అనేక రంగాల్లో పనిచేసే కార్మికులకు అందరికి సంబంధించి ఒక కనీస వేతనాన్ని పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే ఈ గవర్నమెంట్ పాత జీవోలు 73 ఉంటే వాటినే పాత సీసాల కొత్త సీసాల పాత సారలాగా బేసిక్ డిఏని కలిపి కొత్త జీవోలకు ఇచ్చాడు జనవరిలో. అది దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాం. కానీ ఈ గవర్నమెంట్ కార్మికులకు న్యాయం చేయలేదు, పెంచలేదు. అందుకే వాటిని సవరించాలి, పెంచాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే 3 నెలలు, 4 నెలలు, 5 నెలల నుంచి జీతాలు కూడా చాలా మంది స్టేట్ గవర్నమెంట్లో పనిచేసే ఎవరికి, ఈవెన్ మున్సిపల్ వర్కర్ల కాడ నుంచి పైదాకా తీసుకుంటే నెల జీతాలు వచ్చే పరిస్థితి ఎవరికి లేదు. కాంగ్రెస్ కాలంలో అనేక రకాల ట్యాక్సులు, భారాలు పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా సింగరేణి వాళ్ళకు ఒక హామీ ఇచ్చాడు, మేము కొత్త బుగ్గభావాల కోసం మేము తవి ఇస్తాం, ఉపాధి కల్పిస్తామని చెప్పారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు హాస్పిటల్స్లో కానీ, ఆశా వర్కర్లకు కానీ, ఏఎన్ఎంలకు కానీ, అలాగే లేకపోతే ఇతరత్ర మున్సిపల్ వర్కర్లకు కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కు చాలా మందికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. కాబట్టి తక్షణమే జీత భత్యాలు చెల్లించాలి. ఈ శిక్షణ తరగతులకు ఎన్ భిక్షపతి ప్రిన్సిపల్ గా వ్యవహరించగా నాయకులు జి జ్యోతి, ఎం రామాచారి, మెండే శ్రీనివాస్, గీట్ల లక్ష్మారెడ్డి, నాంసాని శంకర్, ఎస్ వెంకటస్వామి, బి నాగమణి, బుల్లి మొగలి, వెంకటేశ్వర్లు పెద్దపల్లి జిల్లాలోని సిఐటియు అనుబంధం కార్మిక సంఘాలు, సింగరేణిలోని పర్మనెంట్ కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు, ఎన్టీపీసీ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు, మున్సిపల్ గ్రామ పంచాయతీ నాయకులు, రైల్వే కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు హాజరయ్యారు.